హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిశాంత్ 2021 వ్లాగ్స్. మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతకుముందు చాలా వీడియోలు అయితే చెప్పాను కదా, మా ఊరి అమ్మవారి జాతర ఉందని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా అయితే రెడీ అయ్యాను ఫ్రెండ్స్. ఇది అమ్మవారి మొక్కుకని చెప్పేసి తీసుకున్న కోడి అనమాట. ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయితే చేస్తాను. పండగ అంటే ఉంటుంది కదా, కాస్త అడవడి, అలాగే అంతా అడవడి అంతా పూర్తి అయ్యేటప్పటికి చాలా టైం అయితే పడిందనమాట. అమ్మవారికి పూజ అయితే చేసి నేను మా పిల్లలు అయితే తీసుకొని టెంపుల్కి అయితే బయలుదేరాను ఫ్రెండ్స్. మా బుడ్డోడు అనమాట, చూడండి ఎత్తుకోమని ఒకటే అల్లరి చేస్తున్నాడు. పిల్లలతో శారీ అంటే కాస్త కష్టమే, ఇది ముగ్గురిని తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది నడిపించుకొని అని చెప్పేసి ఇక్కడేమొచ్చి మా ఇద్దరు పిల్లల్ని అయితే మా నాన్నగారి బండి అయితే ఎక్కించి తీసుకెళ్ళమని అంటాం. చాలా దగ్గరగా ఉంటుంది అమ్మవారి టెంపుల్, కాకపోతే ముగ్గురికి తీసుకెళ్ళడం చాలా కష్టం కదా. ఒకడు అటు పరిగెడతాడు, ఒకటి ఇటు పరిగెడతాడు. అందుకని చెప్పేసి మా నాన్నగారి బండి మీద అయితే తీసుకెళ్ళమన్నాను. ఇదే సార్ అదే అమ్మవారి టెంపుల్ అనమాట. చాలా నాకు తెలిసి చాలా ఎప్పటి నుంచో ఉందనమాట. ఇక్కడేమో వచ్చి స్టేజ్ అయితే అరేంజ్ చేశారు. ఈసారి ఏదో కొద్దిగా గట్టిగానే చేసినట్టున్నారనమాట. ఇంతకుముందు ఇంత అడవడైతే ఏమి ఉండేది కాదు, చాలా సింపుల్గా అయితే చేసేవారు. బాబాయ్ లోపల గుడిలో అయితే చాలా అంటే చాలా రష్గా అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే లోపల అయితే అస్సలు వీడియో తీయలేదు, ఎందుకంటే అంటే ఉంటుంది కదా హారత కర్పూరాలతోని దీపాలతోని చాలా పొగ అయితే కమ్మేసింది అనమాట. నేను ఎంత పూజ ఎంతసేపు బయటకు వచ్చేద్దామా అన్నట్టు అనిపించింది. పోతురాజు దగ్గర అయితే ఏదో చిన్న వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్ పూజ చేస్తున్నప్పుడు. ఎప్పటి నుంచో అనుకున్నాం అనమాట, మా పిల్లల ముగ్గురికి కూడా ఈ అమ్మవారి దగ్గర ఏమొచ్చి తలనీనాలు ఇప్పిద్దామని చెప్పేసి. అస్సలు ఎప్పటి నుంచో అయితే కుదరలేదు అస్సలు. పెద్ద పండగలా చేసి, తెలిసిందే కదా ఎలాగా అమ్మవారికి మొక్కులు ఎలా తీరుస్తారు, అలా చేసి ఇద్దాం అనుకున్నాం అనమాట. అస్సలు కుదరట్లేదు ఎప్పుడు కూడా. ఇంక ఇలాగైతే చాలా లేట్ అయిపోతుంది, హెయిర్ కూడా చాలా పెద్దది అయిపోతుందని చెప్పేసి ఈసారి అయితే పండగ మామూలుగా చేసుకున్నాం. మేమైతే పెద్దగా మొక్కులు ఏమీ తీర్చలేదనమాట. ఈసారి అయితే సింపుల్గా అయితే చేసాము. తలనీళ్ళు అయితే ఇప్పించామన్నమాట. ఇక్కడ మా నాన్నగారు ఇంటికి వచ్చిన తర్వాత ఏమొచ్చి తెలిసిందే కదా నాటుకోడి అయితే అనమాట, దానికి మొక్కేస్తున్నారు. అమ్మవారికి అయితే మొక్కేసి దీపాలు వేసేస్తున్నారు. మా నాన్నగారికి అయితే పెద్ద సెంటిమెంట్లు ఎక్కువ అనమాట. అన్నీ చాలా పద్ధతి ప్రకారంగా జరగాలి అనుకుంటారనమాట. మేము కొద్దిగా అలాంటివి ఏం పట్టించుకోము. ఇక అమ్మవారికి అయితే ఇక్కడ మొక్కేస్తున్నారు. అమ్మవారికి మొక్కుతున్న మా పిల్లలు చూడండి ముగ్గురు కూడా నాకిచ్చే అంటున్నారు. గుడి నుంచి వెళ్ళి వచ్చేటప్పటికి వాళ్ళకి ఎలా తయారైందంటే శారీకి ఉన్న పిన్నులన్నీ ఊడిపోయాయి అనమాట. పిల్లలతో అలా ఉంటుంది బయటికి వెళ్తే. ఇంకా శారీ అయితే మార్చేసాను. ఇంకా టైం అయితే 11:30 అలా అవుతుందన్నమాట. శారీ అయితే మార్చేసి డ్రెస్ అయితే సింపుల్గా ఉన్న డ్రెస్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇలాగా డ్రెస్ చేంజ్ వేసుకునేటప్పటికి మా ఊరి అమ్మవారి జాతర అంటే పండుగ వెళ్తుందనమాట. అమ్మవారి టెంపుల్కి పండుగ వెళ్తుందనమాట. అప్పుడే సేమ్ టైము మా అక్క వాళ్ళు కూడా అప్పుడే వచ్చారనమాట. కరెక్ట్ టైంకి వస్తారు వీళ్ళు ఎప్పుడు కూడా. అన్నీ అయిపోయిన తర్వాత వస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. దిగుతున్నారనమాట. మా బుడ్డోడు అయితే దొడ్డ అంటున్నాడు. అప్పుడే అమ్మవారి జాతర అయితే వెళ్తుంది ఫ్రెండ్స్. తెలిసిందే కదా చాలామందికి విలేజ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది అనమాట అమ్మవారి జాతర ఎలాగెళ్తుంది ఏంటి అని చెప్పేసి. అలాగా కిందనేమొచ్చి వాటర్ది పోసి శారీస్ అవి పరిచి చాలా దీనిగా బాగుంటుంది అనమాట. కాకపోతే చాలా బాగుంటుంది అక్కడ. మెయిన్ వీడియో అయితే నాకు తెలిసిందే కదా మా పిల్లలతో అస్సలు కుదరలేదు. నేనైతే పెద్ద వీడియో తీసి పెడదాం అనుకున్నాను, లైవ్ అయితే పెడదాం అనుకున్నాను అనమాట. అక్కడ మేకపోతే చూసారు కదా కనిపిస్తుందా, దానికి వాటర్ అది పోసి చాలా హడావిడైతే బాగా చేస్తారు. కాబట్టి తెలిసిందే కదా పిల్లలతో అస్సలు నాకు ఎక్కడ కూడా కుదరలేదు. అక్కడ కొద్దిగా ముందుకెళ్తే అమ్మవారి టెంపుల్ ఉంటుంది, అక్కడ అన్నీ అరేంజ్ చేస్తారనమాట. ఇంకేం చేస్తాం, వెళ్ళేటప్పుడు ఏదో చిన్న వీడియో అయితే తీస్తాను, అంతకంటే ముందు ఇంకేం వీడియోలు అయితే తీయలేదనమాట. చాలా బాగుంటుంది అనమాట. ఇంతకుముందు అయితే వెళ్ళి అంతా షూట్ చేసేదాన్ని, ఇప్పుడైతే అసలు ఏం కుదరలేదు. నేను ఏదో కాస్త జడైతే సర్దుకొని కొన్ని రీల్స్ ఏమైనా చేసుకుందామా, పిల్లలు కామ్గా ఉన్నట్టున్నారు అని చెప్పేసి నేను ఏదో సర్దుకుంటా మాకు ఏదో అంటుందన్నమాట. ఇప్పుడు రీల్స్ ఏం చేస్తావులే అంటుంది. టైం అయితే అలాగా 12:30 అలా అయింది ఫ్రెండ్స్. తెలిసిందే కదా పండగ అంటే అన్నీ వెరైటీలో ఉండాలనుకుంటారేమో, మా దగ్గర అన్ని వెరైటీలు అయితే లేవు. ఏదో మా అమ్మకి అయితే సింపుల్గా అయితే చేస్తారు. కొద్దిగా చిల్లిగారులు అండ్ బిర్యానీ అండ్ నాటుకోడి ఎలాగ కోసం కదా మనం ఆ పులుసు అనమాట. నేనైతే రాగి ముద్ద అయితే చేసుకొని తినేసాను, కాకపోతే వీడియో అయితే మిస్ అయిపోయింది అనమాట. చాలా అంటే మినిమం 2 వీక్స్ అయిపోతుంది పండగ అయిపోయి, నాకు ఇప్పుడు కుదిరిందనమాట వీడియో పెట్టడానికి. అస్సలు తెలిసింది కదా పిల్లలతో వీడియోలు అయ్యి అస్సలు కుదరట్లేదు అనమాట. దీనికి అదే ఫుల్ వీడియోలు అయితే మరీ ఇదైపోతుంది అనమాట. వాయిస్ ఓవర్ ఇచ్చి కటింగ్లు ఇచ్చి తమ్మునేలు ఇచ్చి బాబాయ్ ఎడిటింగ్లో అయితే చేసుకోబోతుకి చాలా టైం అయిపోతుంది. అందుకే చాలా వరకు వీడియోలు అయితే చేయట్లేదు.
ఇక్కడ నైట్ అనమాట జాతరకి అయితే వెళ్తున్నాము సంబరానికి. నేనైతే ఏదో ఏదో అనుకున్నాను, కాబట్టి సింపుల్గా అయితే రెడీ అయిపోయాను అనమాట. మా బొడ్డలు చూడడానికి గుండెలో ఎలాగున్నారో సింపుల్గా ఉన్నారు కదా, ముగ్గురికి ముగ్గురు అనమాట. ఈసారి అయితే లైటింగ్ కూడా చాలా అంటే చాలా చాలా బాగా పెట్టారనమాట. కాకపోతే నా ఫోన్ క్లారిటీ అయితే లేదు, ఎందుకంటే మా పిల్లలు అంతకుముందే పగల కొట్టేశారనమాట. నా ఫోన్ క్లారిటీ ఏదో దీనిగా అనిపించింది, ఎంతవరకు అయితే వచ్చిందో అంతవరకే తీసాను అనమాట. ఆ పండగైన 2-3 డేస్కి మళ్ళీ ఫోన్ అయితే రిపేర్కి వస్తుంది. ఏదో పండగ వీడియో అయితే నేను తీయలేమో అనుకున్నాను, కాబట్టి అయితే తీస్తాను. జాతర అయితే చాలా చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. నైట్ అయితే మా ముగ్గురు పిల్లలు తీసుకొని అయితే వెళ్ళాను. ఫుల్గా ఎంజాయ్ చేశారు మా పిల్లలు కూడా. నేను అక్కడ టపాసులకి, స్టేజ్కి మీద ఉండే సౌండ్కి, లైటింగ్కి ఉదయం వీడియో తీయలేదు కదా గుడిలో అని చెప్పేసి గుడి లోపలికి అయితే వెళ్ళాను ఫస్ట్ వెళ్ళినంటే. ఎందుకంటే మార్నింగ్ అస్సలు రష్గా ఉండడం వల్ల అసలు వీడియోలు కానీ ఫోటోలు కానీ ఏమీ తీసుకోలేదన్నమాట. ఇదే అనమాట అమ్మవారి టెంపుల్ అనమాట, దుర్గమాంబ అమ్మవారి జాతర అనమాట. మా బొడ్డోడు చూడండి ముఖ్యమంటే ముక్కేస్తున్నాడు వెళ్ళి. లాస్ట్ టైం కూడా అలాగే ఫోటోలు వీడియోలు అయితే తీసాను, ఇప్పుడైతే ఏదో చిన్న గుర్తుగా ఉంటాయని చెప్పేసి తీసాను అనమాట. మా చెంటోడు అయితే అస్సలు వదలలేదు, నన్ను అయితే అలా ఎత్తుకునే ఉండారన్నమాట. ఒక్కసారి దింపుతానని చెప్పినా దిప్పలేదు. జాతర అంతా చూసాం, అటు ఇటుగా తిరిగేసి అయితే అక్కడ మురిమిచ్చారు అంటే మీరు మిచ్చరు కూడా మేమందరూ తలొకలం అయితే ప్యాకెట్ ఎంత మామూలు టైం 10 రూపీస్ 20 రూపీస్ ఉంటుంది. కావాలి జాతరనేమో 30 రూపీస్ అయితే తీసుకున్నారు. చూడండి బాంబులు వేరే లెవెల్లో అయితే పేల్చారనమాట. మా పిల్లలు అయితే సౌండ్కి భయపడతారేమో అనుకున్నాను, కానీ వాళ్ళు అయితే చాలా ధైర్యంగా ఉన్నారు. మా పిల్లల ముగ్గురికి అయితే ఐస్ క్రీమ్ అయితే కొనేసి ఇస్తాను. స్టేజ్ మీద లైటింగ్ అయితే సూపర్గా వేసారనమాట. డ్యాన్సులు అవి కూడా వాళ్ళు అక్కడి నుంచి ముంబై నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చారంటే అమ్మాయిలు సూపర్గా అయితే డ్యాన్స్ చేశారనమాట. చాలా చాలా బాగా ఉంది. కాకపోతే ఎక్కువసేపు అయితే ఉండడానికి కుదరలేదు, తెలుసు కదా పిల్లలతో బయటకి ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంకా వెళ్ళే వారికి వెళ్దాం అంటారు. వెళ్ళిన తర్వాత ఏమో కాసేపు అయ్యేటప్పటికి పోదాం అంటారు అనమాట. మా పిల్లలు కూడా సేమ్ అదేనమాట. జాతర అయితే సూపర్గా అయితే అయింది ఫ్రెండ్స్. ఫుల్ వీడియో అయితే చాలా పెద్దది అయిపోయిందని చెప్పేసి చాలా వరకు కటింగ్లు అయితే చేస్తాను అనమాట, ఎడిటింగ్ అయితే. ఇప్పుడు వరకు మన ఛానల్ని చూడకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ అయితే పరిచయం చేయండి. ఓకేనా, బాయ్ బాయ్.